బెంగాల్లో జరుగుతున్నటువంటి గొడవ ఒకటే వాస్తవంగా. 2021 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల దాకా 60 లక్షల ఓటర్లు పెరిగారు. ఆ గ్యాప్‌లో 2021 పార్లమెంట్ ఎలక్షన్స్‌కి 24 అసెంబ్లీ ఎలక్షన్ కల్లా. తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లో 3 ఏళ్లలో దాదాపు 7-15% ఓట్లు పెరిగాయి. అవి బీజేపీ అని మమతా బెనర్జీ చెప్తుంటే, అది మమతా బెనర్జీ యాడ్ చేసుకున్నది అన్నట్టు బీజేపీ చెప్తుంది. బెంగాల్లో బీజేపీ క్రమంగా పట్టు పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో మోడీకి ప్రత్యామ్నాయంగా వెలుగుదామనుకున్నటువంటి మమతా బెనర్జీ మంత్రాంగాన్ని తీరిగ్గా 2024 ఎన్నికలు అయ్యాక పసిగట్టింది. బీజేపీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. అదే సమయంలో 90 లక్షల ఓట్లు రద్దు చేసింది. ఎలక్షన్ కమిషన్ చేసుకొచ్చినటువంటి 90 లక్షల ఓట్ల రద్దు. 2024 లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ వారీగా మెజార్టీ లెక్కకు జనవరి 2026 వరకు తీసేసిన 60 లక్షల ఓట్లను బేరీజు వేస్తూ తృణమూల్ 73 సీట్లను కోల్పోబోతోంది. అప్పటికి బీజేపీకి 91 సీట్లు ఆధిక్యం కనబరిచింది. మొద్దు లెక్క బీజేపీకి 2026 అసెంబ్లీ ఎన్నికలు 73 + 91 164. జనసేన తదుపరి తీసేసిన 30 లక్షలు.